హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం డిటర్మైన్ వెదర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఆబ్టైన్డ్ బై రొటేషన్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది మనకు మ్యాట్రిక్స్ ఇస్తాడు, అవుట్పుట్ మ్యాట్రిక్స్, టార్గెట్ మ్యాట్రిక్స్ కూడా ఇస్తాడు మనకి. ఆ రెండు ఈక్వల్గా కాదని అడుగుతున్నాడు. ఇప్పుడు 90 degrees రొటేట్ చేస్తుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 90 degrees రొటేట్ చేస్తే ఇది ఈక్వల్ అయింది, ఇది రొటేట్ చేసిన ఈక్వల్ అవుతుంది, సో ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రొటేషన్స్ అంటే 180 degrees రొటేట్ చేశాక అప్పుడు టార్గెట్కి ఈక్వల్ అయింది. సో మీకు ఒక శాంపుల్ టెస్ట్కి చూసి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదే అనుకోండి ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ని 90 degrees రొటేట్ చేయాలంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద, అంతేనా కాదా? ఇక్కడ చూడండి, ఈ 2, 3, 4, 7 ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్లోని 4, 7 పైకి వచ్చి 2, 3 కిందకి వెళ్ళాయి. నెక్స్ట్ 6, 8, 8, 6. ఓకే, రీప్లేస్ చేసుకోవాలన్నమాట, కాలమ్స్ రోస్ కింద, రోస్ని కాలమ్స్ కింద. ఓకే, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆ ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్ని, అదే మ్యాట్రిక్స్ ఇది, ఆ మ్యాట్రిక్స్ని రివర్స్ చేయ ఒక్కొక్క రోని తీసుకొని. ఓకేనా, వచ్చింది ఈ వాల్యూ. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది, ఫైనల్ మ్యాట్రిక్స్ ఇది వచ్చింది. సో 90 degrees రొటేట్ చేస్తే సేమ్ వచ్చిందా లేదా? వచ్చింది. సో ఇది మనకి ఆప్టిమల్ వే అనమాట. ఫస్ట్ ఎన్ని ఇనిషియలైజ్ చేసుకోండి, లెన్ ఆఫ్ మ్యాట్. ఓకే, ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ అనేది ఎక్కడి వరకు రన్ అవ్వాలి? ఎన్ వరకు రన్ అవ్వాలి, రోస్, అలాగే ఎన్ కాలమ్స్. అంతేనా కాదా? రన్ చేసామా? ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమన్నాడు? మనం ఫస్ట్ రో తీసుకుంటే కాలం, సెకండ్ కాలం నుంచి, ఓకేనా, ట్రావర్స్ చేయాల్సిందే. రో i = 0 అయితే కాలం i+1 అవ్వాలి. i+1 నుంచి n వరకు ట్రావర్స్ చేయాలి. ఓకేనా, ఏటెడ్ స్వాప్ చేయాలి. మ్యాట్రిక్స్ ఆఫ్ ij, మ్యాట్రిక్స్ ఆఫ్ jiని ట్రాన్స్ఫార్మ్ చేయి. ట్రాన్స్ఫార్మ్ చేసావా? ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వరకు అయిన సొల్యూషన్ అనేది ట్రాన్స్పోజ్ చేసాం. స్టెప్ 2 ఏంటి? రివర్స్, రోస్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయి. మ్యాట్రిక్స్ అంతా అయిపోయాక ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్ ఒక్కొక్కరు యాక్సెస్ అవుతుంది, రో డాట్ రివర్స్ అయిపోయింది. ఇదంతా ఎన్నిసార్లు రన్ అవ్వాలి? మ్యాక్సిమం 4 ఐటరేషన్స్ రన్ అవ్వాలి కదా, అంతేనా కదా? ఎన్ని రొటేషన్స్? మ్యాక్సిమం 4 ఐటరేషన్స్. ఏం చెక్ చేయాలి? ఇఫ్ మ్యాట్ ఈక్వల్ టు టార్గెటా కదా చెక్ చేయాలి. ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ. ఈ 4 ఐటరేషన్లు కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇది వర్క్ అవుతుంది ప్రోగ్రామ్. కాకపోతే ఇక్కడ మనం అన్నెసరీగా 4 times లూప్ అనేది రన్ చేసుకుంటున్నాం. ఎందుకు 4 times? ఈ మ్యాట్రిక్స్నే 4 times 90 degrees రొటేట్ చేస్తే సేమ్ ఇదే మ్యాట్రిక్స్ అవుతుంది, అంతేనా కదా? సో మనం చెక్ చేసిన మ్యాట్రిక్స్నే 2 సార్లు చెక్ చేస్తున్నాం. సో దాన్ని రెడ్యూస్ చేయాలంటే 3 times పెట్టుకో లూప్ అనేది. ఇఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు టార్గెట్ అయినట్టయితే రిటర్న్ ట్రూ. ఓకేనా, సబ్మిట్ చేస్తున్నాను. సో అది గైస్ ఈరోజు సొల్యూషన్. ఇది ఒక ఆప్టిమల్ వే ఆఫ్ అప్రోచ్ సాల్వ్ చేయడానికి ఈ క్వశ్చన్ని.
మిగిలిన లాంగ్వేజెస్లో కూడా సొల్యూషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.